హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఇవాళ చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. మనం స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది, అది కట్ చేసేద్దామండి. ఇదిగో చూడండి, చక్కెరకేళి అండి. ఇది చక్కెరకేళి రెడీ అవుతుంది. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇది చక్కెరకేళి అండి. అప్పుడు కొత్తలో చూపించాను చిన్నవి, ఇప్పుడు కొద్దిగా చూడండి పెద్దవి. ఇది చక్కెరకేళి అండి. ఇది కొద్దిగా ఇంకా కలర్ రావాలండి. నేను చెట్టు మీద పండిన తర్వాత కట్ చేస్తానండి. కట్ చేద్దాం. ఇది నాటు లోకల్ మర్చిపండు అనుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ టైం ఇది వస్తుంది కదా, చూడాలి. కొద్దిగా ఇంకా కలర్ వస్తే కట్ చేద్దామండి. మనం కలర్ వస్తే కట్ చేద్దామండి. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా ఉంది. ఇది కూడా తినేదే, బనానా ఫ్రూటేనండి. ఇది ఫ్రూట్ పండు వచ్చిన తర్వాత చూపిస్తానండి. నేను చూపిస్తాను. ఇది ఒకటి ఉండి ఇప్పుడు వచ్చింది కొత్తగా, ఇది ఏంటో తెలీదు. ఇవన్నీ రెడీ అయ్యి పండిన తర్వాత మీకు గెలలు కట్ చేసినప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది కూరట్ అండి. ఇది కూరట్. ఇది మిగతా అన్ని మన తినే పళ్ళు అండి అవి. ఇదిగోండి, ఇటు సైడ్ ఒకటి వచ్చింది గెల. ఇదిగోండి, ఇటు సైడ్ ఒకటి వచ్చింది. ఇది పువ్వు కట్ చేద్దామండి మనం. పువ్వు కట్ చేద్దాం. ఓకేనండి. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి. ఇది చెర్రీ టమాటా అండి. ఇదిగోండి చెర్రీ టమాటా. ఇది చూడండి ఎట్లా ఉంది. ఇదిగోండి చెర్రీ టమాటా. నారేసానండి ఇప్పుడే. ఇదిగో ఇవన్నీ పూతలో ఉన్నాయి. ఇదేమో స్వీట్ లెమన్ అండి. ఇది స్వీట్ లెమన్. ఇదేమో గోడు చిక్కుడు అండి. కాయలు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. ఇదిగోండి వస్తున్నాయి చూడండి. ఇప్పుడు గోడు చిక్కుడు కాయలు వచ్చిన తర్వాత చూపిస్తానండి. పూత వస్తుంది ఇప్పుడే. కొద్దిగా బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకున్నాం. చూడండి, అక్కడ బుట్ట పట్టుకొస్తే అందులో వేసేద్దాం. బుట్ట పట్టుకొస్తే బుట్టలో వేసేచ్చు. ఇదిగోండి కట్ చేసుకుందామండి బెండకాయలన్నీ. బెండకాయలన్నీ కట్ చేసుకున్నాం. స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది చూడండి. అన్నీ తీసేస్తాను. బోలే ఎక్కువ కాడుతుంది. ఇదిగోండి కట్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ కొన్ని తీద్దామండి. కొన్ని రెడీ అయిపోయినాయి, కొన్ని అవ్వలేదు. రెడీ అయినవి తీద్దామండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇంకా తీస్తానండి. ఇది అక్కడ బుట్టలో వేసేయండి. లోపలికంటా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి చూసారండి ఎంత బాగా వచ్చినాయి. ఇంత పెద్ద వచ్చినాయి. ఈరోజు హార్వెస్టింగ్ స్వీట్ కానండి.
ఇదిగోండి చూడండి ఎంత పెద్ద వచ్చినాయి. అంత ఇది కూడా వేస్ట్ చేయనండి, అంతా మనం కిచెన్ గార్డెన్లో వేస్టేజ్ వేస్తాం కదా, అందులో వేసేస్తాను. అందుకనే ఇంత బాగా వస్తున్నాయండి. ఇవన్నీ వేస్ట్ చేయనండి నేను. పెద్దవి ఉన్నాయి, కొద్దిగా విత్తనం వచ్చిందే కట్ చేస్తాను, మిగతా వదిలేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందిగా ఉంటుంది. ఇదంతా వేస్ట్ చేయనండి, ఇవన్నీ నేను తీసుకెళ్ళి కిచెన్ వేస్ట్లో వేస్తాను. ఇదిగోండి ఎంత పెద్ద ఎంత బాగా వచ్చింది చూడండి. ఆర్గానిక్గా మనం పండించుకున్న ఎంత బాగుంటాయి చూడండి. అసలు పిల్లలు ఉడకబెట్టించిన ఇదిగోండి. ఇది కూడా ఏం వేస్ట్ చేయనండి, కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. నెలకోసారి కిచెన్ వేస్ట్ మొక్కలు వేస్తూ ఉంటాను. మళ్ళీ అన్నిట్లో విత్తనం రాలేదు, వచ్చాక తీసుకున్నాం. ఇంకా విత్తనం తయారవ్వలేదండి, కొన్ని అయినవి తీసాను, అవన్నీ అన్నీ ఉంచేసాను. బార్బరీ చెర్రీ ఏదో అంటారు చూడండి, ఇవి ఇదిగోండి. చెర్రీ ఎన్ని కాయలు ఉన్నాయి. ఇవి ఏం చేయాలో నేను చెప్తానండి. ఇవి మనకి చెట్లు వస్తున్నాయి కదా, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నాము. నేను ఏం చేశానంటే అండి, ఇది కాయలతోటి, ఈ పండిన కాయలతోటి ఉడకబెట్టి జ్యూస్ తీసి రసంలో కానీ పప్పులో కానీ వేసుకుంటే అసలు ఎంత టేస్ట్. అసలు చారు అయితే న్యాచురల్ ఈ పింక్ కలర్లో ఉంటుందండి. ఇదిగో ఈ కలర్లోనే చారు ఉంటుంది. ఈ ఉడకబెట్టేసి పిండేసి విత్తనాలు తీసేసి చారు చేసుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుందండి. ఈ కాయలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారు కదా, నేను చేశాను ప్రయోగం, చాలా బాగుంది. మీరు కూడా అలా చేసుకోండి. నాకైతే చాలా కాయలు వస్తున్నాయి, అందుకని నేను చూశాను ఏం చేయాలి. నేను ఏం చేశానంటే అలా చేశానండి. పప్పులో కూడా టమాటా పప్పు చేసుకుంటాం, అలాగే వేసుకుంటే పుల్లగా, ఎస్పెషల్లీ చారు అండి, చారులో చాలా బాగుంటున్నాయండి. చారులో చాలా బాగుంటున్నాయండి. ఇదిగోండి, ఇవి నాకు చాలా కాయలు వస్తున్నాయండి. తీసినప్పుడల్లా ఏం చేస్తున్నానంటే చారు కానీ పప్పులో కానీ కొద్దిగా పిండేసి మనం ఒక్క నిమిషం ఉడకబెట్టేస్తాను. స్వీట్నెస్ ఇది పుల్లగా ఉంటుంది కదండి, విటమిన్ సి ఫుల్గా మనకి. మనం చింతపండు వేసుకునే బదులు ఇవి వేసుకుంటే మనకి సి వస్తుందండి. కలర్ అండి, అసలు కలర్ అయితే చారు ఇదే కలర్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ మొక్కలైతే ఎవరికైతే ఉన్నాయో అలా యూజ్ చేయొచ్చండి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. ఇది చూడండి, బంతినారు వచ్చిందండి, తీసి అడ్జస్ట్ చేయాలంతా. బంతినారు తీసి నేను మిరియాలు ఇదిగోండి పెద్ద పెద్దదిగా బాగానే వచ్చింది. ఇదిగోండి ఇదిగోండి మిరియాలు కొద్దిగా, మరి ఇంకా రెండు పైన ఆకు నల్లబడాలంటున్నారు కదా, నల్లబడిన తర్వాత కట్ చేయాలేమో అండి. అయిపోయింది. ఇదిగోండి విత్తనం కోసం ఉంచేస్తాను. చూడండి, ఇది విత్తనం కోసం ఉంచుతానండి. ఈ చెర్రీస్ ఏమో చారు ఇంత ముగ్గుప్పుడు ఉంటే చాలండి, చారుకి సరిపోద్ది మన ఇంట్లోకి. చారు సూపర్గా ఉంటుందండి, మీరు చారు చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. ఇది ఇలాచీ అండి, వేసాను, మరి వస్తుందో రాదో చూడాలి. ఇలాచీ ట్రీ అని తెచ్చేసాను నేను, వస్తుందో చూడాలి. ఇదిగోండి పప్పాయిలు కొద్ది కలర్ రాలేదు, ఇంకా వస్తే చేద్దామండి. ఇదంతా అల్లం అండి, అల్లం వేస్తాను కొద్దిగా, ఇంకా దేని తర్వాత తీద్దాం. ఇదిగోండి ఇవి గ్రీన్ యాపిల్ అండి, వస్తున్నాయి.
ఇంకొద్దిగా అదాలి. ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అండి అది, మరి ఉంటాయో పడిపోతాయో తెలీదు. ఫస్ట్ క్రాప్ నాకు వచ్చింది ఇప్పుడు. అదండి ఫస్ట్ క్రాప్ అండి. అక్కడక్కడ వచ్చినాయి, పోతుంది నిండా. చూడాలండి మరి ఇది ఉంటాయో ఏమవుతాయో తెలీదు. ఫస్ట్ క్రాప్ కదా ఇది. ఉన్నాయి కాయలు అయితే, చూడాలండి. ఇది కూడా కట్ చేశానండి. బెర్రీస్ ఇప్పుడు వస్తుందండి పూత. అంత కొమ్మలని కట్ చేశాను, ఇప్పుడు వస్తుందండి పూత వస్తుందండి. దానికి ఇది కొద్ది కలర్ వచ్చిన తర్వాత కోసుకుందామండి మనం. స్వీట్ లెమన్ చెట్టు కాస్తుందండి. స్వీట్ లెమన్ మునక్కాయలు కోసి మీకు వీడియో పెట్టాను, అంతా కట్ చేశానండి. ఇప్పుడు మొదలవుతుందండి. మొత్తం కట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి. చాలా కాయలు, ఒక 30-40 కాయలు వచ్చినాయి. కట్ చేశాను, కొన్ని మేము వాడుకున్నాం, కొన్ని మా ఫ్రెండ్స్కి ఇచ్చాము. ఇప్పుడు కొత్తగా చిగురు మొదలైందండి. ఈ మల్లి చెట్లు కూడా అన్ని కట్ చేశానండి. ఇప్పుడు వస్తుందేమో చూడాలి. ఇక్కడ కోసేసుకున్నాం. ఇవాళ హార్వెస్టింగ్ ఏంటంటే అండ్ స్వీట్ కార్న్ అండి. ఓకేనండి. ఇగో టమాటా మొక్కలు ఎక్కడంటే అక్కడ మొలిసినాయి. మరి ఏం కాయ వస్తుందో చూడాలని చూద్దాం. ఈ తీగలు అయితే ఇప్పుడు ఎక్కిస్తున్నానండి, చూడాలి. కొద్ది విత్తనాలు కూడా వేయాలి, మళ్ళీని వేసిన తర్వాత చూద్దాం. ఇది చెరుకు అండి, వైట్ చెరుకు. నా దగ్గర మీరు రెడ్ చూసారు కదా, చూపిస్తాను. ఇది వైట్ వేసానండి, రెడ్ ఉంది కదా, వైట్ ఎందుకు వేయకూడదని వైట్ వేసాను. ఇదిగోండి వైట్. ఇది చెరుకు గళ్ళు తీసుకెళ్ళి చెరుకు వాళ్ళ దగ్గర జ్యూస్ చేయించామండి. ఒక్క 2 చెరుకు గళ్ళకి 3 లీటర్స్ జ్యూస్ వచ్చిందండి. ఇదిగోండి, ఇది రెడ్ ఉంది కదా నా దగ్గర, రెడ్ ఉంది కదా ఎందుకు వేయకూడదని వైట్ ఒకటి వేసానండి నేను. ఇదిగోండి, ఇది గ్రేప్స్ అండి. గ్రేప్స్ మా ఇంట్లో కూడా ఉంది, కాయలు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా వేసానండి నేను. ఇదిగోండి, ఇది కూడా చెరుకండి, రెడ్. ఇది రెడ్ ఉంది కదా అని వైట్ కూడా వేసాను నేను. ఇదిగోండి, చిన్న చెట్టుకి ఒక నిమ్మకాయ వచ్చింది, కట్ చేసుకుందామండి. ఇది ఏమంటారంటే తొక్క తీసి తింటారు, ఆరెంజ్ లా ఉంటుంది చూడండి, లెమన్. నాకంటే లెమన్, స్వీట్ లెమన్ ఏదో అంటారు కదా, అదండి. ఇది ఒక పప్పాయ అండి. మా తోటమాలి వచ్చినప్పుడే తీయాలి, అప్పుడే తీస్తాను. ఇప్పుడు నేను తీయలేనండి, అందుకని ఆయన వచ్చినప్పుడే తీస్తాడు. ఆయన వచ్చినప్పుడు తీస్తానండి. తీయించినప్పుడు మీకు చూపిస్తాను హార్వెస్ట్ చేసి. ఇదిగో నాటు గులాబీ అండి, కోసేసుకుందాం. ఆరబెట్టుకుంటే మనం దేంట్లో అన్న స్వీట్లో అది వేసుకోవచ్చు, రాలిపోతాయి. లేకపోతే ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇవ్వండి రోజు ఇంకా ఉన్నాయి స్వీట్ కార్న్, కానీ తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు చాలండి మనకి, మళ్ళీ నెక్స్ట్ టైం కట్ చేద్దామండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. వాళ్ళు కొన్ని విత్తనాలు కూడా వేసుకుంటాను, ఏమన్నా బీర విత్తనాలు, ఆన విత్తనాలు అవి. సరేనండి, ఓకేనండి, బాయ్ అండి. పైన మొక్కలు అవన్నీ తెచ్చానండి, వేయాలి, కొద్దిగా వేస్తానండి. వేసి కొంచెం చల్లబడ్డ తర్వాత వేస్తానండి. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.